ఎరువుల కోసం అన్నదాతల నిరసనతో అతలాకుతలమైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాబోయే ఎన్నికల్లో ఎరువుల ప్రభావం పడకుండా ఉండేందుకు రబీ అవసరాల కోసం 33 లక్షల టన్నుల ఎరువులు సిద్దం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించారు. సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి వైఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత, ఇందిరమ్మ ప్రాజెక్టులు సంక్షేమంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పోయిన సంవత్సరం కూడా 26 లక్షల టన్నులే సరఫరా చేసినా ఈ సంవత్సరం 33 లక్షల టన్నులకు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే క్రాప్డ్ ఏరియా కూడా కొంత పెరుగుతోంది. రైతులు ఏ ఒక్క చోట కూడా షార్టేజ్ మాకుంది అని చెప్పి అనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో రబీకి కూడా 33 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా దాదాపు 850 కోట్ల రూపాయల సరుకు కొంత ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గర బఫర్ స్టాక్ మాదిరి, అంటే ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సరఫరా చేసే విషయంలో కొంత చిన్న ఆలస్యం వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. సో ఫర్టిలైజర్స్ కు సంబంధించిన ఏ కొంచెం కూడా సమస్య లేకుండా చాలా జాగ్రత్తగా రబీ సీజన్ లో కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు కూడా డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ప్రతి లారీ కూడా ఎక్కడికి పోతోంది, ఎలా పోతోంది, ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, బార్డర్స్ దాటిపోకుండా ఎక్కడెక్కడ ఏ విధంగా జాగ్రత్తలు వహించాలనో చాలా ఎక్కువగా జాగ్రత్త వహించండి.